ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారును ధన్యులు. కాబట్టి సమయము సమీపించినది అనేటటువంటి మాట మనం చూస్తూ వచ్చాం. ఏ సమయము సమీపించింది, మనం ఎలా ఉండాలి అనేది. ఆ తర్వాత గైకొనే విషయంలో మనం వేటిని గైకొనాలి అనేటటువంటిది కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఈ గైకొనేటటువంటి ఈ యొక్క ఆజ్ఞలు ఎన్ని అంటే 10 ఆజ్ఞలు ఉన్నట్లుగా ఆయన యొక్క విధులు, ఆయన యొక్క న్యాయ విధులు, ఆయన యొక్క శాసనాలు ఇవన్నీ కూడా 600 ఉన్నట్లుగా మనం చూస్తూ వచ్చాం. వీటిని మనము ఎలా గైకొనాలి అనేటటువంటివి కొన్ని మాటలు చూసి ముందుకు కొనసాగటానికి మనం ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 2వ వచనాన్ని గనక మనం చదివితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుతుంది. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి ఏ ఆజ్ఞ, ఏ శాసనము, ఏ ప్రవచన వాక్యం అయితే మనకి ఇస్తూ వచ్చాడో వాటికి ఏది కూడా కలపకూడదు, దానిలో నుండి దేనిని కూడా తీసివేయకూడదు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 19వ వచనంలో కూడా ఈ మాట చదువుతాం. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను అనే మాట మనం అక్కడ చదువుతా ఉన్నాం. అదే 18వ వచనం గనక మనం చదివితే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనానో కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వానికి కలుగ చేయను. కాబట్టి ఇవ్వబడినటువంటి వాటిని మనం గైకొనే విషయంలో మనకిష్టమైన వాటిని ఉంచుకొని మనకిష్టం లేని వాటిని, కష్టమైన వాటిని తొలగించటం, లేదా మనకిష్టమైనటువంటి వాటిని చేర్చటము అలాంటివి చేయకూడదు. ఒకవేళ అలాంటివి చేస్తే గనక మనకి నష్టం ఉంది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలా గైకొనాలంటే, ఏదైతే ప్రభువు ద్వారా ఇవ్వబడుతూ వచ్చిందో దానిని ఉన్నది ఉన్నట్లుగా మనం గైకొనాలి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 16వ వచనం గనక మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 16వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలెను. కాబట్టి రెండవదిగా మనం ఎలా వాటిని గైకొనాలంటే, పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణమైన ఆత్మతో వాటిని గైకొనాలి. ఏదో అన్యమనస్కంగా కాదు, ఏదో ఇష్టమో కానట్లుగా కాదు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, పూర్ణ మనస్సు, పూర్ణ హృదయముతో మనము వాటిని గైకొనాలి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మూడవది గనక మనం గమనిస్తే, సామెతల గ్రంథము
3వ అధ్యాయము మొదటి వచనాన్ని గనక మనం చదివితే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటి అంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా. కాబట్టి హృదయపూర్వకంగా, అందుకే మనం ఇందాక చూస్తూ వచ్చిన మాట ఏంటంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతో. కాబట్టి రెండవదిగా మనం ఎలా గైకొనాలి అంటే పూర్ణమైన, అంటే హృదయపూర్వకముగా గైకొనాలి అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. మూడవదిగా గనక మనం గమనిస్తే తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం, 5వ అధ్యాయము 21వ వచనము, విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీయూ చేయక నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను. కాబట్టి మూడవదిగా మనం ఎట్లా గైకొనాలంటే ఇక్కడ ఏం రాయబడతా ఉందంటే విరోధ బుద్ధితోనైనా పక్షపాతముతోనైనా. కాబట్టి మనం ఎట్లా గైకొనాలి అంటే విరోధ బుద్ధితోనైనా పక్షపాతముతోనైనా గైకొనటం కాదు. కానీ ఏముంది, అలా కాకుండా మనము యథార్థమైన హృదయముతో మనము గైకొనాలి. అంటే న్యాయమైనటువంటి విధానములో మనము గైకొనాలి ఈ ప్రవచన వాక్యాన్ని అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా కనుక మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం చదివితే, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని కనుక మనం చదివితే, కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. అంటే మనకిష్టమైనప్పుడు గైకొంటాం, లేదా దేవుని మందిరానికి వచ్చినప్పుడే గైకొంటాం కాదు. ఎల్లప్పుడూ మనం దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క విధులను మనం గైకొనే వారంగా ఉండాలి. అంతేగాని మనకిష్టమైనప్పుడు గైకొని మనకిష్టం కానప్పుడు మనం వాటిని వదిలేస్తే దాని ద్వారా దేవుడు సంతోషించేటటువంటి దేవుడు కాదు అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆరవదిగా గనక మనం గమనిస్తే యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనము, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడతా ఉంది. చూడండి, 23వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడినది అంతటినీ గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని ఎడమకు కానీ కుడికి కానీ దాని నుండి తొలగిపోక. కాబట్టి ఇక్కడ వ్రాయబడతా ఉన్నది ఏంటంటే ఎడమకి కానీ కుడికి కానీ తొలగిపోకుండా మనము దానిని గైకొనాలి అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దాని కొరకై మన మనస్సు దృఢము చేసుకోవాలి. మనస్సు దృఢం చేసుకోవాలి. అనేక పర్యాయాలు దేవుని వాక్యము నిమిత్తము, దేవుని వాక్యాన్ని గైకొనే దాని కొరకై మన జీవిత యాత్రలో అనేక పరీక్షా పరిశోధనలు మన జీవితంలో ఏర్పడతాయి. అయినప్పటికీ కూడా మనం వాటిని తొలగిపోకూడదు అనేది ఎడమకి కానీ కుడికి కానీ. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం అనేక ప్రాంతాల్లో ఈ దేవుని వాక్యాన్ని బోధిస్తూ సువార్త అందిస్తూ ఆయా ప్రాంతాల్లోకి వెళ్తూ ఉన్నటువంటి వారిని కొంతమంది పట్టుకొని వాటిని తీసేసుకొని చించేసి వారు ఏమంటా ఉన్నారంటే వారు
దేవతలు, వారి దేవతల పేర్లు చెప్పి వాటికి మొక్కండి అని చెప్పి వారి గుళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి బట్టు పెట్టుకోండి అని బలవంతం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభు కృపను బట్టి అనేక మంది దైవజనులు, అనేక మంది దేవుని బిడ్డలు తొలగిపోకుండా, వాటిని అంగీకరించకుండా ఆ రీతిగా వారు స్థిరంగా నిలబడతా ఉన్నట్లుగా, వారి మనస్సుని దృఢపరచుకొని ప్రభు కొరకై నిజమైన సాక్షులుగా వారు ఉంటా ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. కనుకనే ప్రియమైన సహోదరుడ, ప్రియమైన సహోదరి, మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే, కుడికి కానీ ఎడమకు కానీ మనం తొలగిపోకుండా ఉండాలి అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపిన వాడు నా మాట గైకొనడు, మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన. కాబట్టే ఆరోదిగా మనం ఏం చూస్తా ఉన్నామంటే, ప్రేమ కలిగి ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అంటే ఇష్టపూర్వకముగా మనం గైకొనాలి అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చివరిదిగా మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడును. కాబట్టి చదివేవారు, వినేవారు మనం చూస్తూ ఉన్నాం, వాటిని గైకొనాలి. నువ్వు చదవచ్చితే చదవచ్చు, ఒకవేళ చదువు రాకపోతే చదువుతున్నప్పుడు విని దానిని గైకొనాలి అనేది మనం చూస్తాం. అందుకే మనం చూస్తాం, ఆ యొక్క యేసుప్రభువారు దేవాలయంలోనికి వెళ్ళి దేవుని వాక్యం చదువుతూ, ఇదివరలో మనకులాగా ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యం ఉండేటటువంటిది కాదు. కాబట్టే మందిరంలో ఉన్నటువంటి ఆ వాక్యం దేవుని మందిరంలో చేరినప్పుడు, అక్కడ చేరినటువంటి దైవజనులు, ఆ యాజకులు చదువుతూ ఉన్నప్పుడు దానిని విని ఆ రీతిగా వాటిని గైకొనేటటువంటి వారు అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆ రీతిగా ఈ యొక్క దేవుని ప్రవచనమును, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాన్ని మనం ఆ రీతిగా గైకొనాలి అనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తాం. తర్వాత మనం అక్కడ గమనిస్తే కనుక ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనములో, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథములో ధన్యతలు అనేటటువంటివి 7 ధన్యతలు ఉన్నట్లుగా మనం చూస్తాం. 7 ధన్యతలు ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ 7 ధన్యతల్లో మొదటి ధన్యత ఇది. ధన్యత అంటే ఇంగ్లీష్లో ఏమని వ్రాయబడి ఉంటుంది? బ్లెస్సెడ్ అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి కొంతమందికి ధన్యుడు, ధన్యత అంటే అర్థం కాకపోతే స్పష్టమైనటువంటి మన వాడుక భాషలో దాని అర్థం ఏంటి అంటే ఆశీర్వాదము అనేది అర్థం. ఆశీర్వాదం అంటే ఈ ఆశీర్వాదాలు ఈ యొక్క దేవుని గ్రంథం, ఈ ప్రవచన గ్రంథంలో ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నట్లుగా మనం చూస్తాం. 7 అనేటటువంటి మాట ఈ ప్రవచన గ్రంథంలో 56 పర్యాయాలు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. ఈ 56 పర్యాయాలు వ్రాయబడినటువంటి ఈ 7 అనేటువంటి సంఖ్య మొదటిగా ధన్యతల విషయంలో వ్రాయబడింది. ధన్యతలు ఎన్ని ఉన్నాయి? 7. దానిలో మొదటిది ఇది అనేటటువంటిది చూస్తాం. రెండవదిగా గనక మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో 13వ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, అంతట ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం
రెండవ ధన్యత ఏమని మనం చూస్తూ ఉన్నామంటే ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక మనం గమనిస్తే మూడవ ధన్యత ఎక్కడుందండి? చూడండి, మూడవ ధన్యత ఎక్కడుంది అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథంలోనే ఎక్కడుంది మూడవది? 16వ అధ్యాయము 15-16 వచనాలు వ్రాయబడి కలిపి ఉన్నాయి. చూడండి, హెబ్రీ భాషలో హర్మగిద్దోనను చోటకు వారిని ప్రోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనివాడు ధన్యుడు. కాబట్టి మూడవదిగా మెలకువగా ఉండి వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు అనేది మనం చూస్తా ఉన్నాం. నాలుగవ ధన్యత ఎక్కడ వ్రాయబడతా ఉందంటే 19వ అధ్యాయములో మనం చూస్తాం. 9వ వచనంలో, మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. నాలుగవ ధన్యత, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఐదవదిగా మనం చూస్తా ఉన్నాం 20వ అధ్యాయం 6వ వచనంలో, ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు అనేటటువంటిది మనం చూస్తాం. ఐదవదిగా మొదటి పునరుద్ధానములో పాలు కలిగినటువంటి వారు ధన్యులు అనేది మనం చూస్తాం. ఆరవదిగా మనం గమనిస్తే గనక ఈ యొక్క ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు అనేది వ్రాయబడతా ఉంది. చివరిదిగా 7వ ధన్యత ఇదే 22వ అధ్యాయంలో మనం చూస్తాము. ఈ యొక్క 14వ వచనంలో, జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు అనేటటువంటి మాట మనం గమనిస్తాం. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో 7 ధన్యతలు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ 7 ధన్యతల్లో ఈ దినాన్న ఒక ధన్యత విషయమై మనం చూడాలనేది ఆశ కలిగి ఉంటా ఉన్నాం. ఎందుకంటే అది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటిది అంటే 5వ ధన్యత ఏంటది? చూడండి, 5వ ధన్యత ఏంటిది అంటే మనం ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు అనేటటువంటి మాట వ్రాయబడతా ఉంది. మొదటి పునరుద్ధానములో పాలు కలిగిన వారు. కాబట్టే మనం పడేటటువంటి ప్రయాస అంతా కూడా వారం వెంబడి వారం దేవుని మందిరానికి వచ్చేది, మనం ఉదయాన్నే లేచి దేవుని వాక్యం చదువుకునేది, రాత్రి పడుకునే ముందు దేవుని వాక్యం చదువుకునేది, వార కార్యక్రమాల్లో పండుకునేది, మనము మన జీవితాన్ని సరైన రీతిలో క్రమపరుచుకునేది. దానికి కారణం ఏంటిదంటే మొదటి పునరుద్ధానములో నీవు నేను పాలు పంపులు పొందేదాని కొరకై మనము ఈ రీతిగా ప్రయాసపడతా ఉన్నామనేది మనం గ్రహించాలని దేవుని యొక్క ఆశ. కాబట్టి ఈ పునరుద్ధానానికి మనకి దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి పేర్లు ఏంటంటే ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. 20వ అధ్యాయం 5వ వచనములో మొదటి పునరుద్ధానము అని. రెండవదిగా యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాల్లో గనక మనం చూస్తే, యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనాల్లో గనక మనం చూస్తే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్నవారు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చింది. కాబట్టి రెండవ పేరు ఏంటిదంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, జీవ
పునరుద్ధానము అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా లూకా సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని కనుక మనం చదివితే, లూకా సువార్త 14వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చదివితే, అక్కడ నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికేమీ లేదు కనుక నీవు ధన్యుడవు, నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పారు. కాబట్టి మూడవదిగా ఉన్నటువంటి పేరేంటిదంటే నీతిమంతుల పునరుద్ధానము అనేది మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా కనుక మనం చూస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందక యాతన పెట్టబడి. కాబట్టి శ్రేష్టమైన పునరుద్ధానము అనేది మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా మనం చూస్తే అపోస్తలుల కార్యము 25వ అధ్యాయము 15వ వచనం. అపోస్తలుల కార్యము 25వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, అది కాదమ్మా, అపోస్తలుల కార్యాలు 25వ, సరే అది వదిలేసేయండి, దానికి మనం ఇక్కడ చూస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం ఇందాక మనం చూస్తూ వచ్చాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనం, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు కీడు పునరుద్ధానం. కాబట్టి ఐదవదిగా కీడు పునరుద్ధానము అనేది మనం చూస్తాం. కాబట్టి ఏ పునరుద్ధానాన్ని మనం ఆశపడతా ఉన్నాం? మేలు పునరుద్ధానమా, కీడు పునరుద్ధానమా? కీడు పునరుద్ధానము అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. మేలు పునరుద్ధానం అంటే యుగాయుగాలు ఆ దేవుని సన్నిధిలో చేరి ఆయనను స్తుతిస్తూ గడిపేటటువంటిది మేలు పునరుద్ధానము అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఈ మొదటి పునరుద్ధానం చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసాం, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను, పరిశుద్ధులు నయ్యుందురు, ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమేలుదురు అనేది మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమేలుదురు. కాబట్టి ఈ మొదటి పునరుద్ధానములో ఎవరు పాలు పంపులు పొందుతారు అనేటటువంటిది కనుక మనం ఇక్కడ చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 23వ వచనాన్ని కనుక మనం చదివితే, ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. కాబట్టి ఈ పునరుద్ధానములో ఏముంది అంట? తమ తమ వరస ఉంది అంట. తమ తమ వరస ఉంది. ఏంటిది ఆ వరస అంటే, మొదటిదిగా మొదటి వరసలో ఎవరు బ్రతికించబడతారు అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 20వ వచనం, ఇదే 15వ అధ్యాయం 20వ వచనంలో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు
మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. కాబట్టి మొదటి వరుసలో ఎవరు లేపబడ్డారు అంటే క్రీస్తు లేపబడ్డాడు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చూస్తే, ఆయనను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని, క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో ఎన్నో వాడండి, మొదటివాడు. అంటే మొదటి వరుసలో ఎవరు లేపబడ్డారు అంటే క్రీస్తు లేపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఈ మాట చూస్తాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక మనం చూస్తే, సంగమను శిరస్సునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అనే మాట మనం చూస్తాం. ఆయన మృతుల్లో నుండి లేవటంలో ఆది సంభూతుడు. అదే విషయాన్ని ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తాం. 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చదివితే గనక ఇక్కడ వ్రాయబడతా ఉంది, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడు అనేది మనం చూస్తాం. కాబట్టి తమ వరుసలో పునరుద్ధానములో తమ వరుసలో ప్రతివారు కూడా లేపబడతారు. ఆ లేపబడే వారిలో మొదటి వరుసలో ఎవరు లేపబడ్డారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు లేపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ వరుసలో ఎవరు లేపబడ్డారు అంటే యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ఎవరు లేపబడ్డారు అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనాన్ని కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే చూడండి, అక్కడ సమాధులు తెరవబడినను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను, వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. కాబట్టి రెండవ వరుసలో ఆయన లేచిన తర్వాత పాత నిబంధన భక్తులు లేపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ వరుస ఎవరు అంటే పాత నిబంధన భక్తులు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. 4వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము చూడండి, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిననే చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది గదా. రెండవ మాట అక్కడ వ్రాయబడి ఉంది ఏంటంటే మొదట అనేటటువంటి మాట. కాబట్టి ఆయన చెరను చెరగా పట్టుకొని పోయినట్లుగా మనం చూస్తాం. రెండవ వరుసలో పాత నిబంధన భక్తులు ఉన్నట్లుగా మనం చూస్తాం. మూడవ వరుస అనేది తర్వాత చూపిస్తాను. 4వ వరుసలో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 10వ వచనాన్ని గనక మనం చదివితే, 11వ అధ్యాయము 10వ వచనం గనక మనం చదివితే, ఆ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే తర్వాత మనం గమనిస్తూ ఉన్నాం 11వ వచనం, అయితే 3 దినములన్నర పిమ్మట
దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను కనుక వారు పాదములు ఊని నిలిచి వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే 3వ వచనం కనుక చూస్తే, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించారు. కాబట్టి ఆ యొక్క శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల పాటు వారు ప్రకటించిన తరువాత ఆ యొక్క రాజుల చేత లేదా అధికారుల చేత వారు చంపబడతారు. చంపబడినటువంటి తర్వాత 3.5 దినాల తర్వాత వాళ్ళు మరలా దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి జీవాత్మ కలిగి వారు బ్రతుకుతారు అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 4వ వరుసలో ఎవరు బ్రతుకుతా ఉన్నారు అంటే, అక్కడ మనం గమనించింది ఏంటంటే ఆ 2 సాక్షులు వారు బ్రతికినట్లుగా మనం చూస్తాం. అంటే మొదటి ఆ శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాల తర్వాత వారు బ్రతికించబడినట్లుగా మనం చూస్తాం. 5వదిగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు గనక మనం గమనిస్తే, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి అనేది చూస్తాం. అందుకే 15వ అధ్యాయము 2వ వచనములో గనక మనం గమనిస్తే, అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిది అంటే 15వ అధ్యాయంలో మనం చూస్తాం. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఒక్క నిమిషం అండి. వారు లేచినటువంటిది మనం చూస్తాం. 15వ అధ్యాయమా, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి 2వ వచనం కరెక్టే. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మొగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వేణకులు గలవారై ఆ స్ఫటికపు సముద్రము యొద్ద నిలిచియుండుట చూచితిని. అంటే వీరెవరు అంటే, ఆ యొక్క మహాశ్రమలలో నుండి జయ జీవితము పొందినటువంటి యూదులు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 5వదిగా 6వ వరుసలో ఎవరు లేస్తారు అంటే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం గనక మనం చూస్తే, అక్కడ మనం చూస్తాం. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనినటువంటి వారు అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి 6వ వరుసగా ఆ యొక్క 3.5 సంవత్సరాల కఠినమైన శ్రమల తర్వాత, మహాశ్రమల తర్వాత లేచినటువంటి వారు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. 7వదిగా ఎవరు అంటే మనం చూస్తాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను
ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. 7వ వరుస ఎవరు అంటే ఆయన యొక్క సంఘము అనేది మనం అక్కడ చూస్తాము. ఆయన యొక్క సంఘం. అయితే 3వ వరుస ఎవరు అంటే మనం చూస్తా ఉన్నాం. చూడండి, తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక మనం గనక గమనిస్తే, తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే గనక, తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము గనక మనం చదివితే గనక అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయము 15వ వచనం, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి 3వ వరుస ఎవరు అంటే అప్పటి వరకు మొదటి పునరుద్ధానముకి వరకు అంటే 1000 ఏండ్ల పాలన ఆరంభానికి ముందుగా ప్రభు తన యొక్క వేవేల దూతలతో కూడా భూమి మీద ఉన్నటువంటి తన భక్తులను కొనిపోయేదాని కొరకై రాబోతా ఉన్నటువంటి ఆ సమయంలో ఎవరైతే సజీవులుగా ఉంటా వచ్చారో, అంటే ఇప్పుడు సజీవులుగా ఉన్నటువంటి మనమే ఆ 3వ వరుస అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇక్కడ ప్రశ్న ఏంటిది అంటే మొదటి పునరుద్ధానమందు పాలు కలిగినటువంటి వారు ధన్యులు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ మొదటి పునరుద్ధానములో పాలు పంపులు పొందేదాని కొరకై వాని వరుస చొప్పున ప్రతివాడు కూడా లేపబడును అనేటటువంటి మాట మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయంలో మనం 23వ వచనంలో మనం చూస్తూ వచ్చాం. అయితే ఆ వాని వరుసలో అనగా ఆ వరుసలో నీవు కూడా చేర్చబడి ఉన్నావా లేవా అనేది ప్రశ్న. వాని వరుసలో నేను చేర్చబడాలి అంటే మనం కలిగి ఉండాల్సింది ఏంటిది అంటే ప్రభు యొక్క రక్తము ద్వారా కలిగినటువంటి క్షమాపణ మనం కలిగి ఉండటము ద్వారా, అంటే పాప క్షమాపణ, మారు మనస్సు అనుభవం నేను కలిగి ఉండటము ద్వారా మన వరుసలో మనము బ్రతికించబడి ఆ పునరుద్ధానములో పాలు పంపులు పొందటము ద్వారా ధన్యులము కాగలుగుతాం. అంత మాత్రమే కాకుండా అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిది అంటే చూడండి, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తూ వచ్చాం. ప్రకటన గ్రంథము మనం చూస్తూ వచ్చాం. మొదటి పునరుద్ధానమందు పాలు కలిగిన వారు ధన్యులు అనేటటువంటి ఆ మాట ఎక్కడండి మనం చూసింది? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు, వారు ఎలాంటి వారంట? పరిశుద్ధులునయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అంటే అగ్నికి అధికారము లేదు,
అంతేకాకుండా వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమేలుదురు. కాబట్టి ఈ మొదటి పునరుద్ధానములో వాని వరస చొప్పున పునరుద్ధానులైనటువంటి వారు క్రీస్తుకును దేవునికిని యాజకులై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తారు. అట్టి ధన్యకరమైన స్థితి పొందేదాని కొరకై నీ వరసలో నీవు ఉన్నావా లేదా? ఒకవేళ లేకపోతే ప్రభు సెలవిస్తా ఉన్నటువంటి మాట ఏంటిదంటే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఒకవేళ నీవు ఇంకా పాపక్షమాపణ మారు మనసు అనుభవం పొంది ఉండకపోతే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు. నా వరుసలో నేను పునరుద్ధానములో పాలపంపులు పొంది క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యము చేసేదాని కొరకై నన్ను సిద్ధపరచు అని ప్రభును బ్రతిమాలితే ప్రేమ కలిగిన ఆ దేవుడు నిన్ను క్షమించేదాని కొరకై ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఒకవేళ నీవు రక్షించబడి కూడా తగినటువంటి రీతిగా సిద్ధపడి ఉండకపోతే, ప్రభా సిద్ధపడి లేనయ్యా, నన్ను క్షమించు అంటూ